శివుడు మరియు విష్ణువు హిందూ ధర్మంలో ఎక్కువగా పూజించే దేవుళ్ళు. కానీ ఈ ఇద్దరిలో ఎవరు శక్తివంతులు? వారి బాధ్యతలు ఏమిటి? మనం ప్రతిరోజు పూజించే ఈ దేవుళ్ళు నిజానికి బ్రహ్మాండంలో ఏ పాత్ర పోషిస్తున్నారు? ఈ వీడియోలో మనం శివుడు మరియు విష్ణువుకి మధ్య ఉన్న తేడాలు, వారి రహస్య పాత్రలు మరియు వేదాలు ఏం చెబుతున్నాయో తెలుసుకుందాం. విష్ణువు అనగా పరిపాలకుడు. విష్ణువు అంటే సంరక్షణ. ఈ సృష్టిలో అన్ని జీవుల్ని సంరక్షించడమే ఆయన బాధ్యత. విష్ణువు యొక్క అష్టవిభూతులు మత్స్య, కూర్మ, వరాహ, నరసింహ, వామన, పరశురామ, శ్రీరామ, శ్రీకృష్ణ. ప్రతి అవతారం ఒక సమస్యకు పరిష్కారంగా అవతరించాడు. విష్ణువు ధర్మాన్ని నిలుపుకోవడానికే ప్రయత్నిస్తాడు. ఉదాహరణకి శ్రీకృష్ణ అవతారంలో ధర్మ యుద్ధానికి మార్గం చూపించాడు. శ్రీ విష్ణువు అనగానే మనకు శాంతి మరియు భక్తి గుర్తొస్తాయి. శివుడు అనగా సంహారకుడు. శివుడు అంటే శాంతం మరియు ధ్వంసం రెండింటి సమ్మేళనం. శివుడు కలియుగంలో ధ్యానంలో లీనమై ఉంటాడు, కానీ అవసరమైతే సమస్తాన్ని నాశనం చేయగలడు. శివుడు అనగానే మనకు తాండవం, నాగాభరణం, అశుద్ధ భాష్యం, శ్మశాన వాసం గుర్తుకు వస్తాయి. కానీ ఆయన ఆత్మజ్ఞానానికి ప్రతీక. ఉదాహరణకు త్రిపురాసురులను సంహరించినప్పుడు ఆయన ధర్మాన్ని నిలుపుకోవడానికే విధ్వంసం చేశాడు. హిందూ తత్వశాస్త్రంలో త్రిమూర్తులందరినీ కలిపితే సృష్టి, స్థితి, లయం అని తత్వాలు అంటారు. బ్రహ్మ సృష్టికర్త, విష్ణువు రక్షకుడు, శివుడు లయకర్త. ఈ మూడు కలిసి బ్రహ్మాండాన్ని సమతుల్యంతో ఉంచుతాయి. శివుడు లేకపోతే రెన్యువల్ ఉండదు, విష్ణువు లేకపోతే స్థితి లేదు. వాస్తవంగా శివుడు మరియు విష్ణువు ఇద్దరూ సమాన శక్తివంతులు. వేదాలు కూడా చెబుతాయి, హరిరేవ పరహ శివః, శివోరేవ పరహ హరిహి. ఈ ఇద్దరు ఒకే సత్యం యొక్క రెండు రూపాలు. భక్తి మార్గంలో ఎవరిపైన మనం విశ్వాసంతో ఉన్నట్లయితే ఆయనే మోక్షాన్ని ప్రసాదిస్తాడు. శివుడు లేదా విష్ణువు ఎవరికైతే మన హృదయంలో స్థానం ఉంటే వారే మనకు మార్గదర్శకులు. మీరు ఆరాధించే దేవుడు ఎవరో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చిందా? అయితే లైక్ కొట్టండి, షేర్ చేయండి మరియు మినీ తెలుగు టేల్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.